మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లరికం అల్లుడు. కృష్ణపల్లి గ్రామం పచ్చని పొలాల మధ్య ఉంది. సాయంత్రం వేళ పక్షుల కిలకిల సందడి తప్ప మిగిలిన ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఆ ఊరిలో శంకరయ్య పార్వతమ్మల ఇల్లు ఊరి చివరన ఉంటుంది. ఆ ఇంట్లో నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటుంది. కారణం ఒక్కటే, వారి కూతురు సితార ఉదయం 10 గంటల వరకు నిద్రలెగవదు. లేచినా ఏ పని చెయ్యదు. పెళ్లి సంబంధాలొస్తే వంటగదిలోకి వెళ్ళి కాఫీ కూడా పెట్టలేక అత్తగారింటి వాళ్ళ ముందు గమ్మున కూర్చొని అప్రతిష్ట పాలు చేస్తుంది. తండ్రి శంకరయ్య తల పట్టుకుంటే తల్లి పార్వతమ్మ దేవుడికి మొక్కుకుంటూ కాలం గడిపేస్తుంది. ఆ రోజు సాయంత్రం సితార అక్క వరసయ్యే మైనా ప్రవేశించింది. మైనా చాలా చురుకైనది. ఏం చెప్పను మైనా, సితార బద్ధకం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సంబంధాలు రావడం, పిల్లను చూసి వెళ్ళిపోవడం పరిపాటిగా మారింది. మా పరువు ఊరిలో గంగలో కలిసింది. నిజమేనమ్మా, దీనికి ఏ పని రాదు. కనీసం గ్లాసు నీళ్లు కూడా వంగి తీసుకోదు. ఈ సోమరిపోతును ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరూ సోమరిపోతులు కలిస్తే ఏం జరుగుతుందో చూసారా? వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. మీకెలాగో భయం, నేను ఒక సంబంధం తెచ్చాను. అతను సితార లాంటివాడే. ఏంటి పెద్దమ్మ ఇంకా ఆలోచిస్తున్నావు? నీ బుర్రలో గుజ్జు అరిగిపోయిందా ఏంటి? నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? మన శకుంతల అత్త రెండో అబ్బాయి గురించి. పార్వతమ్మ ఆశ్చర్యంగా, ఏంటి ఆ సీనుగాడి గురించా? సరిపోయింది. భార్యాభర్తలిద్దరూ సోమరిపోతులైతే ఆ సంసారం ఎలా సాగుతుంది? అది అగ్ని మీద ఆజ్యం పోసినట్టే కదా. అందుకే వాళ్ళిద్దరికీ ఇల్లరకం పెళ్లి చేయండి. నా బావ శ్రీను, వాడు కూడా సితారలాగే బద్ధకస్తుడు. వాడిని దారిలోకి తీసుకురావాలని నాకు ఒక ప్లాన్ ఉంది. మీరు సరే అనండి. వాళ్ళ బద్ధకాన్ని నేను వదిలిస్తాను. మీరు చేయలేకపోతే నాకు చెప్పండి, నేను వాళ్ళని మారుస్తాను. మైనా మాటల్లో ఏదో గంభీరమైన ఆలోచన ఉందని అర్థం చేసుకున్న శంకరయ్య పార్వతమ్మలు సరేనన్నారు. పెళ్లి చూపుల్లోనే సితార శ్రీను ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరిలోనూ అదే సోమరితనం, అదే అశ్రద్ధ. ఇద్దరికి ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చింది. పెళ్లి వైభవంగా జరిగింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. పెళ్ళైన 3వ రోజు సూర్యుడు తల మీదకొచ్చాడు. ఇంటి ఆవరణమంతా చెత్త చెదారంతో ఉంది. శంకరయ్య బయట నిలబడి చూస్తున్నాడు. సితార శ్రీను మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోతున్నారు. మైనా తన చేతిలో ఉన్న ఒక కర్రతో గేటు దగ్గర నిలబడి వాళ్ళు లేచే సమయం కోసం వేచి చూస్తుంది. ఒరే శ్రీను, ఒసే సితారా, 10 దాటింది. కనీసం కాఫీ తాగమన్న ఆలోచన లేదా? ఈరోజు నుంచి మీ బద్ధకం ఆఖరి రోజు. బావయ్యా, కాస్త నిద్రపోనివ్వండి. నిన్న రాత్రి లేటుగా పడుకున్నాం. ఆ కాఫీ డికాషన్ కింద ఉంది కదా, మీరే వేసుకోవచ్చు కదా. మైనా మధ్యలో వచ్చి వెటకారంగా, ఒరేయ్ బావా, ఇది నీ అత్తగారిల్లు, హోటల్ కాదు. లేవండి ఇద్దరు. ఈ రోజు నుంచి కొత్త నియమాలు మొదలు. సితార నిద్రమత్తులో గదిలో నుంచి బయటకొస్తుంది. అక్క, ఎందుకమ్మా ఈ అరుపులు? మాకు ఆకలిగా ఉంటేనే లేస్తాం, లేకపోతే లేదు. సరే, ఆకలిగానే ఉందండి. ఈ రోజు నుండి ఇంట్లో పనిచేస్తేనే భోజనం, లేదంటే గాలి పీల్చుకొని బతకండి. ఆ మాటకి సితార చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు మైనా గట్టిగా అరుస్తూ, ఇంట్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నీకు నీ భర్త పనులు నువ్వే చేయాలి. ఎంతకాలం నీ పనులు అమ్మా నాన్న చేస్తారనుకుంటావు? అయినా నేను వాళ్ళిద్దరినీ 4 రోజులు ప్రశాంతంగా ఒక చోటకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరి తోడు అవసరం లేదు. కొన్ని రోజులు మీరు ఏకాంతంగా గడపడం కోసమే ఇదంతా. పెద్దమ్మ, పెద్దనాన్న, మనం మన ఇంటికి వెళ్దాం పదండి. బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్తుంది. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు మీద కాకులు అరుస్తున్నాయి. కానీ ఇంట్లో ఉన్న ఇద్దరు ప్రాణులు మాత్రం ఇంకా కదలడం లేదు. ఆకలి కడుపులో కలుక్కుమంటుంది, కానీ వంగి పనిచేసే ఓపిక లేదు. శ్రీను మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఎవరైనా వచ్చి నీళ్ళిస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. సితార హాల్లో ఉన్న సోఫాలో నీరసంగా పడుకొని ఫ్యాన్ తిరుగుతున్న వైపు దీనంగా చూస్తుంది. సితారా, ఓ సితారా, ఆకలితో కడుపులో ఎలుకలు డ్యాన్స్ చేస్తున్నాయి. మీ అమ్మ వెళ్తూ వెళ్తామన్న బాక్సులో పెట్టిందేమో చూడు. కనీసం ఆ పక్కన ఉన్న చెంబుతో నీళ్ళైనా ఇవ్వు.
సితార చిరాగ్గా, అబ్బే నీకు ఆకలి వేస్తే నాకు వేస్తుంది కదా. మా అమ్మ వెళ్తూ ఏమీ పెట్టలేదు. మైనక్క అందరినీ ఖాళీ చేతులతో పట్టుకెళ్ళిపోయింది. అయినా నా పనులు నువ్వు చేయాలి, కానీ నీకు నీళ్లు కూడా నేనే ఇవ్వాలా? నేనేమన్నా పని మనిషినా? అదేంటి, పెళ్ళయ్యాక భర్త పనులు భార్య చేయాలని ఇందాక మైనా గట్టిగా చెప్పింది కదా. వెళ్ళు, వంటింట్లోకి వెళ్ళి ఏదైనా ఉందో లేదో వెతుకు. నేను వెళ్ళను కాక వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు. అయినా నీదే కదా ఇల్లరికం అని చెప్పారు. ఇల్లరికం అల్లుడంటే ఇంట్లో ఉన్న పనులన్నీ అల్లుడే చేయాలని మా పక్కింటి సుబ్బమ్మ చెప్పింది. అబ్బో, తెలివి బాగానే ఉంది. అది ఇల్లరికం కాదు, నన్నిక్కడ బంధించినట్టుంది. సరే, చూద్దాం ఎవరు వెళ్తారో. మరో గంట గడిచింది. ఆకలి దెబ్బకు శ్రీను తట్టుకోలేక మెల్లగా వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. బియ్యం డబ్బా ఎక్కడుందో తెలియదు. పోపు డబ్బాలో ఏమున్నదో అర్థం కాదు. స్టవ్ వెలిగించాలంటే భయం. ఒకవైపు సితార ఆకలికి తట్టుకోలేక మెల్లగా వంటింటి గడప దగ్గరకొచ్చి నిలబడింది. ఇద్దరికి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఏడుపొస్తుంది. మురికిగా ఉన్న గిన్నెలు, నిన్నటి ఎంగిలి పళ్ళాలు చూస్తుంటే ఇద్దరికి అసహ్యం వేస్తుంది. కానీ తప్పని పరిస్థితి. గాలి పీల్చుకొని బతకమన్న మైనా మాటలు గుర్తుకొచ్చి శ్రీను మెల్లగా బియ్యం గిన్నె చేతిలోకి తీసుకున్నాడు. సితారా, ఇట్రా. ఈ బియ్యం ఎలా కడగాలో నీకేమైనా తెలుసా? కనీసం అన్నం వండితే పాత పచ్చడి వేసుకుని తినొచ్చు. నాకు తెలీదు. అమ్మ చేస్తుంటే చూశాను కానీ ఎప్పుడూ చేయలేదు. ఆ గిన్నెలో నీళ్లు పోసి కడిగితే సరిపోతుందేమో. కానీ ఆ గిన్నె చూడు ఎంత నల్లగా ఉందో. దాన్ని తోమాలి కదా. నేను తోమాలా? నా జీవితంలో ఎప్పుడూ గిన్నె ముట్టుకోలేదు. మా ఇంట్లో మా అమ్మ నా నోటి దగ్గరకు ముద్ద తెచ్చేది. మరి మా ఇంట్లో నేను మహారాణిలా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు, ఈ మైనక్క వల్ల ఇలా అయిపోయింది. సరే, నేనన్నం వండుతాను, నువ్వు బయటున్న బావిలో నుంచి నీళ్లు తోడుకొనరా. నీళ్లు తోడాలా? ఆ బకెట్ బరువు నేను మోయలేను సితారా. వేరే ఏదైనా ప్లాన్ ఉందా? ప్లాన్లేమీ లేవు. నీళ్లు లేకపోతే అన్నం ఉడకదు, అన్నం ఉడక్కపోతే ఆకలి చావదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. శ్రీను అయిష్టంగానే బావి దగ్గరకు వెళ్ళాడు. ఒక బకెట్ నీళ్లు తోడడానికే అతనికి తల ప్రాణం తోకకొచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. లోపల సితార స్టవ్ వెలిగించడానికి అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది. 10 పుల్లలు వెలిగించినా ఒక్కటి కూడా అంటుకోలేదు. చివరికి పొయ్యి రాజేసేసరికి ఆ ఇల్లంతా పొగతో నిండిపోయింది. కళ్ళు మండుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఇద్దరూ కలిసి పడుతున్న తిప్పలు చూస్తే ఊర్లో వాళ్ళు నవ్వుకునేలా ఉన్నారు. రాత్రి 8 గంటల సమయానికి సగం ఉడికిన అన్నం, ఉప్పు ఎక్కువైన పప్పు సిద్ధమయ్యాయి. రాఘవయ్య, శకుంతల ఇంట్లో మైనా అలాగే శంకరయ్య, పార్వతమ్మ ఉండి నవ్వుకునేదాకా ఉంటారు. అప్పుడు రాఘవయ్య మైనాతో ఇలా అంటాడు. అసలు పెళ్ళే వద్దన్న వాణ్ణి ఎలాగొప్పించావుమైనా? ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను ఇంటికొచ్చే సమయానికి శ్రీను బావ ఇంటి ముందు మంచం మీద పడుకొనున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి, ఏంటో బావా, నీ అదృష్టం చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది. నువ్వు నిజంగానే అదృష్టవంతుడివి బావా. ఏంటిమైనా, మళ్ళీ ఏదో సంబంధం అంటావు? నాకు పెళ్ళిళ్ళు వద్దు, ఆ బాధ్యతలు వద్దు. హాయిగా తిని పడుకునే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మైనా శ్రీను పక్కనే కూర్చొని నమ్మకంగా, అదే నీ తప్పు బావా. ఇప్పటిదాకా వచ్చిన సంబంధాలు వేరు, ఇప్పుడు నేను తెచ్చిన ఇల్లరికం సంబంధం వేరు. అసలు ఇల్లరికం అంటే అర్థం తెలుసా నీకు? ఏముంది, అత్తగారింట్లో ఉండాలి. వాళ్ళు ఏ పని చేస్తే అది చెయ్యాలి. నా వల్ల కాదు తల్లి. మైనా పెద్దగా నవ్వుతూ, అదే నీ పొరపాటు బావా. కృష్ణపల్లిలో శంకరయ్య మామకు ఒక్కతే కూతురు సితార. వాళ్లకు కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది. సితార అంటే వాళ్లకు ప్రాణం. ఆమెకి అస్సలు పనే రాదు. అలాంటి పిల్ల పక్కన నువ్వుంటే నీకసలు తిరుగుండదు. అంటే అల్లుడైతే నేను పని చేయక్కర్లేదా? పని చేయడమా బావా? అల్లుడు అంటే ఆ ఇంటికి మహారాజు. అందులోనూ ఇల్లరికం అల్లుడంటే అసలు కాలు కింద పెట్టనివ్వరు. పొద్దున్నే నీ దగ్గరకు కాఫీ వస్తుంది, మధ్యాహ్నం 6 రకాల కూరలతో భోజనం. సితార ఏ పని చేయదు కాబట్టి ఆ పనులన్నీ చేయడానికి 3 పని మనుషులుంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఆ పచ్చని పొలాల గట్టు మీద అలా నడుస్తూ గాలి పీల్చుకుంటూ ఇంటికి రావడం. మరి మామ ఏమన్నా అంటాడేమో? శంకరయ్య మామ చాలా అమాయకుడు బావా. అల్లుడు అంటే దేవుడితో సమానం అనుకుంటాడు. నువ్వు వెళ్తే చాలు, నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అసలు నువ్వు ఏ పని చేయక్కర్లేదు. పైగా సితార కూడా నీలాగే హాయిగా ఉండాలనుకునే రకం. ఇద్దరూ కలిసి హాయిగా రాజభోగం అనుభవించవచ్చు. ఏమంటావు? అంటే తిని పడుకున్న ఎవరు ఏమీ అనరన్నమాట. అయితే ఈ సంబంధం నాకు నచ్చింది మైనా.
ఈ ఇల్లరిక మల్లడు పదవి నాకు సరిగ్గా సెట్ అవుతుంది. శ్రీను కళ్ళల్లో రాజభోగం కనిపిస్తుంది. మైనా చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి తన బద్ధకాన్ని అక్కడ కూడా కొనసాగించవచ్చని ఆశపడ్డాడు. కానీ మైనా మనసులో వీడిని ఎలాగైనా ఆ ఇంటికి పంపి వంగి పని చేసేలా చేయాలి అని గట్టిగా అనుకుంది. ఆ మాయమాటలే ఇప్పుడు శ్రీనుని కృష్ణపల్లిలో ఆకలితో అలమటించేలా చేశాయి. ప్రస్తుతానికొస్తే రాఘవయ్య ఇంట్లో మైనా ఈ కథ చెప్తుంటే శంకరయ్య పార్వతమ్మలు నవ్వు ఆపుకోలేకపోయారు. అటువైపు శ్రీను తన అత్తగారింట్లో సగం ఉడికిన అన్నం తింటూ మైనా తనని ఎంతలా ముంచేసిందో అని ఏడుపు మొహం పెట్టాడు. నాకిప్పుడు అంతా అర్థమైంది. మైనా చెప్పిన మాటలు నమ్మి నువ్వు ఇల్లరికపు మా అల్లుడుగా వచ్చావు. నాకు బద్ధకం, నీకు బద్ధకం, సరిపోయింది. మన బద్ధకం పోవాలని వీళ్ళు ఇదంతా చేస్తున్నారనుకుంటా. కనిపెట్టావులే కాని అసలు మనం ఇదంతా ఎందుకు చేయాలి? మనం ఒక పనివాడిని పెట్టుకుంటే సరిపోతుంది కదా, లేదా పనిచేసే ఆమెను కాని పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మన దగ్గర డబ్బు బాగానే ఉంది కదా. వాళ్ళు వచ్చేంత వరకు ఒక పని మనిషిని మాట్లాడుకుంటే మనం పని తప్పించుకోవచ్చు. శ్రీను ఐడియా చెప్పగానే సితార ముఖం వెలిగిపోయింది. వెంటనే ఇద్దరు అతి కష్టం మీద లేచి పక్కింటి ప్రభావతి దగ్గరకు వెళ్లారు. ప్రభావతి ఆ ఊరిలో అందరికీ తెలిసిన మనిషి. ఏమ్మా, రేపటి నుంచి మా ఇంట్లో పనికి ఎవరైనా మనిషి దొరుకుతుందా అని అడగగానే ఆమె రంగమ్మ అని ఒక ఆముంది. రేపొద్దున్నే పంపిస్తాను అని మాటిచ్చింది. ఆ రాత్రి శ్రీను సితార ఇద్దరూ రేపటి నుంచి మనకు రాజభోగమే అని కలలు కంటూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తలుపు చప్పుడయింది. తలుపు తీసి చూస్తే అక్కడ చేతిలో చీపురు పట్టుకొని గంభీరంగా నిలబడుంది రంగమ్మ. నువ్వేనా రంగమ్మవి? రారా, లోపలికిరా. నువ్వు వస్తుంటే సాక్షాత్ ఆ భగవంతుడే దిగి వచ్చినట్టుంది. భగవంతుడు ఉచితంగా వస్తాడేమో గాని ఈ రంగమ్మ మాత్రం రాదు బాబు. ముందు నా రేట్లు, నా కండిషన్లు వినండి. ఆ తర్వాతే లోపలికి అడుగు పెడతా. సితార ఆశ్చర్యంగా, కండిషన్లా? ఏం కండిషన్లు? కండిషన్లను ఇంగ్లీష్లా అంటే బాగుంటుందని ఇంగ్లీష్ పదాలు వాడానులే. కానీ వినండి. కండిషన్ నెంబర్ 1, నేను పొద్దున్న 8కి వస్తాను, 10ంటికి వెళ్ళిపోతాను. ఈ 2 గంటల్లోనే గిన్నెలు, ఇల్లు, బట్టలు అన్నీ అయిపోవాలి. మధ్యలో నాకు 2 సార్లు టీ ఇవ్వాలి. కండిషన్ నెంబర్ 2, అంట్లు ఎక్కువ ఉంటే అదనంగా 100 రూపాయలు, బట్టలు మురికిగా ఉంటే ఇంకో 200. అమ్మో, ఇంత కఠినంగా ఉన్నావిటి రంగమ్మా. సరే, మరి జీతం ఎంత తీసుకుంటావు? నెలకి 3000 రూపాయలు. ఒక్క పైసా తక్కువైనా నేను ఈ చీపురు కూడా ముట్టుకోను. కంగారుగా 3000? రంగమ్మ, ఊర్లో అందరూ 500, 1000 ఇస్తుంటే నువ్వేంటి 3000 అడుగుతున్నావు? కాస్త తగ్గించుకోకూడదు? వెటకారంగా నవ్వుతూ, చూడమ్మా సీతారా, ఊళ్ళో వాళ్ల ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు. మీ ఇద్దరి సోమరితనం గురించి ఊరంతా కోడై కూస్తుంది. మీరు 10 రోజులు పోగుపెట్టిన మురికి బట్టలు తోమాలంటే నాకు ఓపిక ఉండాలి కదా. మీకు అంతగా అనిపిస్తే హాయిగా మీ పనులు మీరే చేసుకోండి. నేనేం బలవంతం చెయ్యట్లేదు. సితారా, ఈమె జీతం అడుగుతుందా లేక మన ఆస్తి అడుగుతుందా? 3000 అంటే చాలా ఎక్కువ. అవును శ్రీను, కానీ ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఆ బావి దగ్గరకు నువ్వు, ఆ పొయ్యి దగ్గరకు నేను వెళ్ళాలి. మనకు ఈ కష్టాల కంటే ఆ డబ్బే ముఖ్యం. సరే రంగమ్మ, 3000 ఇస్తాం, కానీ రేపటి నుంచి ఏ పని మేము ముట్టుకోకూడదు. అది కదా మాట. సరే, ఈ రోజుకి ముహూర్తం బాలేదు, రేపటి నుంచి వస్తాను. కానీ ఈరోజు చేసిన పనులన్నీ అలాగే ఉంచండి. రేపు వచ్చి ఊడ్చేస్తాను. నేను వెళ్తున్నా. రంగమ్మ అలా చెప్పి వెళ్ళిపోగానే శ్రీను సితార ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆమె వెళ్తూ వెళ్తూ ఈ రోజు పనులు కూడా వాళ్లకే వదిలేసింది. ఆకలి దెబ్బకు మళ్ళీ ఆ రోజంతా బావి దగ్గర నీళ్లు తోడడం, పొయ్యి ఊదడం వంటి పనులతో ఇద్దరు సతమతం అయ్యారు. రాత్రయ్యేసరికి వాళ్ళ కాళ్ళు చేతులు నొప్పులతో పీకుతున్నాయి. అబ్బా సితారా, నా నడుము విరిగిపోయింది. అల్లుడు అంటే అత్తగారింట్లో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. ఆ మైనక్కను దొరికితే మాత్రం వదిలిపెట్టను. నా కాళ్ళు కూడా వాచిపోయాయి శ్రీను, కానీ ఒక్కటి హాయిగా ఉంది. రేపు రంగమ్మ వస్తుంది కదా, రేపటి నుంచి మనం మళ్ళీ 10 గంటల వరకు నిద్రపోవచ్చు. ఆ నమ్మకంతోనే ఈ రాత్రికి నిద్రపోదాం. రేపు రంగమ్మ వచ్చేదాకా మనకు సెలవు. ఆ రాత్రి ఆ ఇద్దరి సోమరిపోతులు రేపటి రంగమ్మ రాక కోసం, ఆమె చేసే సేవల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ నిద్రపోయారు. కానీ రంగమ్మ నిజంగా వస్తుందా? వచ్చిన
మైనక్క దాన్ని ఊరికే ఉండనిస్తుందా? మైన తన ప్లాన్లో భాగంగా రంగమ్మను ఏమైనా చేసిందా అనేది తర్వాయి భాగంలో చూద్దాం.